హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. బ్లౌజ్ కటింగ్ చేస్తూ ఒక మోటివేషన్ స్పీచ్ చెప్తానండి ఆడపిల్లల గురించి. ఒక రియల్ లైఫ్లో ఒక రియల్ స్టోరీ అండి ఇది. వినండి. ఆడపిల్ల అంటే బలహీనత కాదు, ఒక బలం అనే టాపిక్ గురించి నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఒక చిన్న పల్లెటూరులో కల్పన అనే అమ్మాయి ఉండేది. కల్పనకు చిన్నప్పటి నుంచే చదువు అంటే చాలా ఇష్టం. కొత్త విషయాలు నేర్చుకోవాలని, తన కాళ్ళపై తను నిలబడాలని, తన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఎన్నో కలలు కనేది. కానీ వాళ్ళ కుటుంబ పరిస్థితులు అంతగా బాగుండేవి కావు. ఒకరోజు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. అప్పుడు కొంతమంది ఆడపిల్లే కదా, ఇంత చదివించి ఏం ఉపయోగం అని అనేవాళ్ళు. ఆ మాటలు కల్పన మనసును బాధించాయి. కానీ కల్పన తల్లి మాత్రం ఆమెను దగ్గరకు తీసుకొని ఒక మాట చెప్పింది. నువ్వు ఆడపిల్లగా పుట్టావని ఎప్పుడూ బాధపడకు. నీకు వచ్చిన అవకాశాన్ని నువ్వు సరిగ్గా ఉపయోగించుకుంటే నీ జీవితం మాత్రమే కాదు, మన కుటుంబ జీవితాన్ని కూడా మార్చగలవు. ఆ మాట కల్పన మనసులో బలంగా నాటుకుంది. ఆ రోజు నుంచి కల్పన ఒక నిర్ణయం తీసుకుంది. ఎన్ని కష్టాలు వచ్చినా నా కలను వదులుకోను అని. పగలు ఇంటి పనుల్లో తల్లికి సహాయం చేసేది. సమయం దొరికినప్పుడల్లా చదువుకునేది. కొన్నిసార్లు చాలా అలసిపోయేది. కొన్నిసార్లు తనకు అనుకున్నది జరగక బాధపడేది. నేను నిజంగా నా కలను సాధించగలనా అని తనకు తాను ప్రశ్నించుకునేది. కానీ వెంటనే తల్లి చెప్పిన మాట గుర్తు చేసుకునేది. నీపై నీకు నమ్మకం ఉంటే నువ్వు వేసే ప్రతి అడుగు నిన్ను నీ లక్ష్యాన్ని దగ్గర చేస్తుంది. అలా కల్పన తన ప్రయత్నాన్ని కొనసాగించింది. రోజులు గడిచాయి. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ కల్పన తన చదువును పూర్తి చేసింది. ఆ తర్వాత తనకు నచ్చిన రంగంలో ఉద్యోగం సంపాదించింది. మొదటి జీతం వచ్చిన రోజు కల్పన ఎంతో ఆనందంగా ఇంటికి వచ్చింది. తన మొదటి జీతాన్ని తల్లి చేతిలో పెట్టింది. ఆ తల్లి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. అప్పుడు కల్పన తన తల్లితో, అమ్మా, నువ్వు ఆ రోజు నాకు ధైర్యం చెప్పకపోతే నేను ఈ స్థాయికి వచ్చేదాన్ని కాదు అని చెప్పింది. అప్పుడు తల్లి నవ్వుతూ, నేను నీకు ధైర్యం చెప్పాను అంతే, నడిచింది మాత్రం నువ్వే అని చెప్పింది. ఈ కథ మనకు చెప్పే విషయం ఏమిటి? ఆడపిల్ల అంటే బలహీనత కాదు. ఆడపిల్ల అంటే ఒక కుటుంబానికి ప్రేమ, ఒక ఇంటికి వెలుగు, ఒక తల్లికి ఆశ, ఒక తండ్రికి గర్వం. అందుకే ఆడపిల్లని ఎప్పుడూ తక్కువగా చూడకండి. ఆమెకు చదువు ఇవ్వండి, ఆమెకు అవకాశం ఇవ్వండి, ఆమె కలలకు విలువ ఇవ్వండి. ఎందుకంటే ఒక ఆడపిల్ల చదువుకుంటే ఆమె జీవితం మాత్రమే మారదు, ఆమె కుటుంబం మారుతుంది, ఆమె తర్వాతి తరం కూడా మారుతుంది. ప్రతి అమ్మాయికి ఒక కల ఉంటుంది. ఎవరైనా డాక్టర్ కావాలనుకుంటారు, ఎవరైనా టీచర్ కావాలనుకుంటారు, ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటారు, ఎవరైనా మంచి ఉద్యోగం చేయాలనుకుంటారు. కానీ మరికొంతమంది మాత్రమే తమ కుటుంబాన్ని సంతోషంగా చూడాలని మాత్రమే కోరుకుంటారు. మరికొందరు కళ చిన్నదా పెద్దదా అనేది ముఖ్యం కాదు, ఆ కళను సాధించటానికి మనం ఎంత నిజాయితీగా ప్రయత్నిస్తున్నామన్నదే ముఖ్యం. అమ్మాయిలారా, ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే వెంటనే బాధపడిపోకండి. వాళ్ళు చెప్పిన మాటలతో మీ విలువను నిర్ణయించుకోకండి. మీ విలువను మీరే గుర్తించండి. మీరు పడిపోయినా లేచి నిలబడగలరు. మీరు ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నించగలరు. ఈరోజు సాధించలేకపోయినా
రేపు సాధించవచ్చు. జీవితంలో సమస్యలు అందరికీ వస్తాయి. కొన్ని రోజులు మనకు అనుకూలంగా ఉంటాయి, కొన్ని రోజులు మనకు వ్యతిరేకంగా ఉంటాయి. కానీ పరిస్థితులు ఎలా ఉన్నా మన ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదు. ఆడపిల్లకు అందం కంటే ముఖ్యమైనది ఆత్మవిశ్వాసం. డబ్బు కంటే ముఖ్యమైనది జ్ఞానం. ఎవరైనా తోడుగా ఉండటం కంటే ముఖ్యమైనది తనపై తనకు నమ్మకం. అందుకే ప్రతి అమ్మాయి తనతో తాను ఒక మాట చెప్పుకోవాలి. నేను చేయగలను, నాకు సాధ్యం కాదు అనే మాటను మనసులో నుంచి తీసేయాలి. మొదటి అడుగు చిన్నదే కావచ్చు, కానీ ఆ చిన్న అడుగే ఒకరోజు పెద్ద విజయానికి దారితీస్తుంది. కాబట్టి అమ్మాయిలారా, మీ కలలను వదులుకోకండి. మీ చదువును మధ్యలో ఆపకండి. మీ ప్రతిభను దాచిపెట్టకండి. మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా మీపై మీకు నమ్మకం పెట్టుకోండి. ఎందుకంటే ఒక ఆడపిల్ల తన జీవితాన్ని మార్చుకుంటే ఆమెతో పాటు ఒక కుటుంబం మారుతుంది. ఒక కుటుంబం మారితే ఒక తరం మారుతుంది. ఒక తరం మారితే సమాజమే మారుతుంది. అందుకే ఆడపిల్లను కాపాడటం మాత్రమే కాదు, ఆమెను ఎదగనివ్వాలి, ఆమెను చదివించాలి, ఆమె కలలను ప్రోత్సహించాలి, ఆమెకు నిర్ణయాలు తీసుకునే ధైర్యం ఇవ్వాలి. చివరగా ఒక చిన్న మాట, ఆడపిల్లగా పుట్టడం అదృష్టం, ఆడపిల్లను గౌరవించడం బాధ్యత, ఆడపిల్లను చదివించడం సమాజం భవిష్యత్తుకు పెట్టుబడి. ప్రతి ఆడపిల్ల తన జీవితంలో తనకు అంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. ఎవరైనా తన గురించి గొప్పగా చెప్పే రోజు కోసం ఎదురు చూడకండి. మీ కృషితో, మీ మంచితనంతో, మీ ప్రతిభతో, మీ విజయంతో మీ గురించి ప్రపంచమే మాట్లాడేలా చేయండి. మీరు చిన్న అడుగు వేసినా పర్వాలేదు, కానీ ముందుకు మాత్రం నడుస్తూ ఉండండి. మీ కళ మీకోసం ఎదురు చూస్తుంది. బ్లౌజ్ కటింగ్ అయిపోయిందండి. స్టిచ్చింగ్ మరొక వీడియోలో చూపిస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎంతగానో కావాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. బాయ్ అండి.